తులారాశి వారికి 24, 25, 26, 27వ తేదీల్లో ఈ స్త్రీ కారణంగా మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే ఆ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి కూడా మీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతకు ముందల ఏదో లైఫ్ ఏంటంటే నార్మల్‌గా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ మీ లైఫ్‌లోకొచ్చిందో, ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి పురుషుల లైఫ్‌లోకి ఆ స్త్రీ ఎప్పుడైతే అడుగుపెట్టిందో, అప్పటినుంచి మీకు జీవితం అంటే చాలా అందంగా, ఆనందంగా, చాలా సంతోషంగా అంటే జీవితంలో ఇంకా ఒక ఇంట్రెస్ట్ బాగా అన్నిటి మీద కూడా ఒక ఇంట్రెస్ట్, ఒక మంచి ఫోకస్సు. మంచిగా సంపాదించుకోవాలి, మేమింకా గుర్తింపు తెచ్చుకోవాలి, మేము నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి అనని చెప్పేసి మీకేంటంటే ఇంకా కొత్త ఆలోచనలు రావటము, కలుసుబాటు అనేది కలగటము, జీవితం మీద మంచి ఆశ అనేది పెరగటము. అసలు ఇన్నాళ్ళ నుంచి మాకు లైఫ్ ఎందుకింత అందంగా లేదు, ఎలాగైనా సరే ఈ స్త్రీని మేము కూడా వదిలిపెట్టుకోకూడదు అనని చెప్పేసి ఒక ఆ యొక్క ఆలోచన అనేది మీ యొక్క మనసులో అనేది కలుగుతుందనమాట. ఎందుకంటే కొంతమంది వచ్చినప్పుడు మనకేంటంటే అంత నెగెటివ్‌గా ఉంటుంది. కానీ కొంతమందొచ్చినప్పుడు బాగా కలిసి వచ్చిద్దనమాట. అలా ఈ స్త్రీ కారణంగా మీకు విపరీతంగా అదృష్టం అనేది పట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. ఆ స్త్రీ వచ్చేటప్పటికి మీకేంటంటే బయట నుంచే పరిచయం అవుతుంది. అంటే మీకు తెలిసి మీ బంధువుల్లోనో, లేకపోతే మీకు అంటే రక్త సంబంధికమో ఇలా కాదనమాట. ఆ స్త్రీ పూర్తిగా బయట నుంచి పరిచయం అయ్యేటటువంటి స్త్రీ అనమాట. మీరెప్పుడూ కూడా చూడలేదు. అలా పరిచయం అవుతుంది. అది మీరు చేసే పనుల్లో కాడ కావచ్చు, మీరు చేసే వ్యాపార స్థలాల్లో కావచ్చు, ఉద్యోగాల కాడ కావచ్చు, ఇట్లా ఎక్కడన్నా కానీ ఫ్రెండ్స్ తరపున కావచ్చు, ఇట్లా ఒక పరిచయం అనేది జరుగుతుందనమాట. కానీ ఆ స్త్రీ వచ్చిన కాడి నుంచి మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకింకా ఆ స్త్రీ యొక్క సపోర్ట్ తోటి మీరు మంచిగా పైకి ఎదగగలుగుతారు. ఆ స్త్రీ కూడా మీకు బాగా నచ్చి ఉంటదనమాట. అసలు ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా వినే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాల చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, నరదిష్టి, నాగదోషము, భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం కావచ్చు, విడాకులు తీసుకోవటం కావచ్చు, అనుమానాలతో కావచ్చు, ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటం కావచ్చు, పిల్లలు పెద్దల మాట వినకపోవటము, రియల్ ఎస్టేట్, విద్యా, ఉద్యోగం, వ్యాపారము, అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయబడును. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8555006485. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుందండి. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకుని ఉంటాము, కానీ గురువు గారి దగ్గర మీరు నమ్మకంతో కాల్ చేసినట్లయితే మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారాలు అనేవి దొరుకుతాయన్నమాట. కాబట్టి గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే మీరొచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ పురుషులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా చాలా చక్కగా ఉంటారనమాట. చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో ఇట్లాగా ఒక పద్ధతి గల కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులనమాట. కాబట్టి వీరికి జీవితం అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో ఇలాంటివన్నీ తెలుస్తాయి కాబట్టి వీళ్ళు మనుషులు కూడా చూడటానికేంటంటే అన్నీ తెలిసిన మనుషులు ఒక రకంగా కనిపిస్తారు. ఏమీ తెలియని వాళ్ళు ఒక రకంగా అంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ మూర్ఖత్వం అది వేరేగా కనిపిచ్చిద్దనమాట. తెలిసిన వాళ్ళేంటంటే చూస్తానికి పద్ధతిగా బాగుంటారనమాట. అలాగే వీరు హెల్త్ మీద కూడా కాస్త మంచి ఫోకస్ అనేది కలిగి ఉంటారు ఈ పురుషులొచ్చేటప్పటికి. అంటే మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవటము, తినేదేదో ఒక ముద్ద కానీ, అరముద్ద కానీ టైంకి తీసుకోవటము, కాస్త ఏదన్నా ఫ్రూట్స్ తినటం కానివ్వండి, కాస్త ఏదన్నా మంచిగా ఏదన్నా హెల్తీ జ్యూసులు తాగటం కానివ్వండి, కాస్త వర్కౌట్స్ చేయటం కానివ్వండి, అంటే ఏదన్నా జిమ్‌కెళ్ళటం కావచ్చు, లేకపోతే ఏదన్నా యోగా చేయటం కావచ్చు. ఇలాంటివి అంటే అన్‌హెల్తీ హ్యాబిట్స్ ఏవి కూడా వీళ్ళ దగ్గరికి కూడా రావనమాట. ఎప్పుడూ కూడా హెల్త్ వైపే ఉంటది వీళ్ళ ఫోకస్ అనేది. కాబట్టి మనుషులు కూడా ఏంటంటే చూడటానికి చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎవ్వరైనా సరే వీళ్ళని చూసినప్పుడు ఏ స్త్రీలైనా సరే చక్కగా ఉన్నారు వీళ్ళు, భలే ఉన్నారు, వీళ్ళ కళ్ళే మళ్ళీ ఇంకోసారి చూస్తే బాగుండు, వీళ్ళతో ఎలాగైనా సరే పరిచయం పెంచుకొని ఒకసారి మాట్లాడితే బాగుండు, కనీసం ఫ్రెండ్‌షిప్‌గానైనా వీళ్ళతో మాట్లాడితే మనసు అనేది తేలిక పడిద్ది.
అని చెప్పేసి అట్లా స్త్రీలు ఆకర్షితులయ్యేటటువంటి అందం అనేది వీరి దగ్గర ఉంటుందన్నమాట. కాబట్టి అంటే వీళ్ళ పద్ధతులు బాగున్నాయి, మనుషులు బాగుంటారు, అంతా బాగుంటారు కాబట్టి అలా స్త్రీలు ఆకర్షితులు. ఎందుకంటే బాగున్న వాళ్ళని చూసినప్పుడు మగవాళ్ళు కొంతమంది బాగా అంటే ఆడవాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా ఉన్న వాళ్ళని చూసి ఎలాగైతే బాగున్నారు అని చెప్పేసి అనుకుంటారో, అలాగే ఆడవాళ్ళు కూడా అంతే అనుకుంటారు. ఎవరన్నా అబ్బాయిలు బాగున్నారనుకోండి, చాలా చక్కగా ఉన్నారు, బాగున్నారని చెప్పేసి ఎవరైనా అనుకుంటారనమాట. కాకపోతే అనుకుంటంలో ఇక్కడ మనస్తత్వాల్లో తేడాలు ఉంటాయి. మామూలుగా అనుకోవటం వేరు. కొంతమంది ఏంటంటే ఆ మనిషి ఎలాగైనా సరే మా జీవితంలోకి ఉండాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారనమాట డీప్‌గా. అలాగా కొంత అనుకునే విధానాల్లో రకరకాలుగా ఉంటాయి. కాకపోతే అది మనం ఎప్పుడూ కూడా తప్పుగా తీసుకోకూడదనమాట. మంచిగా అనుకోని బాగున్నారు అని అంతటితో వదిలేసేసేయాలి. కానీ అంతకు మించి అనుకున్నప్పుడే చాలా రకాలైనటువంటి అంటే వాళ్ళకి వీళ్ళకి వివాహాలు కాకపోతే ఓకే. వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కానీ వివాహాలు అయిన వాళ్ళు అనుకున్నప్పుడే చాలా రకాల సమస్యలనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఇలా ఈ వీళ్ళ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు చాలా చక్కగా ఉండేసరికి ఒక స్త్రీ ఏంటంటే వీళ్ళ మీద అలా ఆకర్షణ అనేది పెంచుకుంటూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళతో మేము ఎలాగైనా సరే మాట్లాడాలి, వీళ్ళని ఎలాగైనా సరే మా సొంతం చేసుకోవాలని చెప్పేసి అంటే బాగా నచ్చి ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో బాగా నచ్చేటప్పటికి ఆ స్త్రీ ఏంటంటే మేము ఎలాగైనా సరే వీళ్ళ జీవితంలోకి వెళ్ళాలి, వీళ్ళతో మేము పరిచయం అనేది పెంచుకోవాలని చెప్పేసేసి మానసికంగా ప్రిపేర్ అయిపోయిద్దనమాట. అలాగా ఉండేసరికి వీళ్ళేంటంటే వీళ్ళ పనులేంటో, వీళ్ళ గోలేంటో వీళ్ళకేంటంటే ఎక్కువగా లోతు ఆలోచన అనేది ఉండదు. లోతు ఆలోచన చేసి మనసును పాడు చేసుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవటం వీరికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదనమాట. కాబట్టి ఏదైనా సరే వీళ్ళకి అనిపించింది మాట్లాడటం, ఏదో నార్మల్‌గా ఉండటం, అలా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఆ స్త్రీ అలా అంటే నచ్చటం అనేది ఇంకా బాగా నచ్చేసరికి వీళ్ళ జీవితంలోకి మేము ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పేసి ఆ స్త్రీయే నిర్ణయించుకొని, ఆ స్త్రీయే పరిచయం పెంచుకొని, ఆ స్త్రీయే కదిలించుకొని మాట్లాడి, ఆ స్త్రీయే వాళ్ళ యొక్క జీవితంలోకి వెళ్తుందనమాట. ఇక అలా వెళ్ళి మాట అనేది పెంచుకొని ఎట్లాకొట్లా అంటే ఈ స్త్రీ కూడా బాగుండేసరికి వాళ్ళేంటంటే వాళ్ళు కూడా ఆకర్షితులు అవ్వటము, మాట్లాడటం అనేది జరిగిద్దనమాట. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే చాలామంది కూడా ఏంటంటే బయట స్త్రీలు ఎవరన్నా పరిచయం అయ్యారు, మాట్లాడారని చెప్పేసి అనుకుంటే చాలామంది తప్పుగానే ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ అలా ఎప్పుడు తప్పుగా ఆలోచించొద్దు. కొంతమంది అంటే లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి కన్నా కూడా చెడు అనేది ఎక్కువగా ఉంది. ఆ మాట నిజమే కాదని అంటల్లా. కానీ మంచి అనేది కూడా ఉంది గాబట్టే ఈ మాత్రమైనా ఉన్నాము అని చెప్పుకోవచ్చనమాట. కొంతమందేంటంటే ఏదో ఆశించి ఒక మనిషితో మాట్లాడటము ఇలా చేస్తూ ఉంటారనమాట. కానీ కొంతమందేంటంటే ఏమి ఆశించకుండా ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమతోటి ఒక మనిషిని కావాలి అని చెప్పేసేసి కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమీ అవసరంలా. ఒక డబ్బు అవసరం లేదు. అవతల వాళ్ళొచ్చి సహాయం ఏదన్నా చేసి వీళ్ళని ఉద్ధరించాలని వాళ్ళకేం అవసరం లేదు. ఏమీ లేదు. ఆ మనిషి ఫస్ట్ కళ్ళతో చూసినప్పుడు నచ్చారు. తర్వాత మానసికంగా చూసినప్పుడు పద్ధతులన్నీ బాగున్నాయి. మనిషి మంచివాళ్ళు అని అనుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళేంటంటే మనసును చూస్తారనమాట. మనిషి కన్నా కూడా. అంటే మనిషి బాగున్నప్పటికీ కూడా మనిషితో పాటుగా మనసు అంటే వీళ్ళని ఎవరైతే కాస్త ఇష్టపడుతున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మానసికంగా అభిమానాన్ని, ఇష్టాన్ని ఇంకా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఆశిస్తారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇట్లా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఇష్టపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అయితే ఇది నేను చెప్పేది ఏంటంటేనండి పెళ్లి కాని వాళ్ళకి అంతేగాని ప్రతి ఒక్కరికని కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించటానికో, లేకపోతే ప్రతి ఒక్కరి గురించో ఇలా చెప్పటం అనేది కాదు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా ఇది వాళ్ళకి సెట్ అయ్యిద్దనమాట. అలా ఒక మనిషిని ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించి అంటే ఏదో తీసుకుంటానికో, ఏదో అడగటానికో ఇట్లా ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఒక్కొక్క మనిషి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ లైఫ్ అనేది మారిపోతా ఉంటది. కొంతమందికేంటంటే డౌన్ అయిపోతా ఉంటారు. అంటే ఒక మనిషి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఉన్న కలుసుబాటు కూడా పోయి దరిద్రం అనేది పట్టుకునిద్ది. కానీ కొంతమంది ఎంటర్ అయినప్పుడు
కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అయ్యిద్దనమాట. వాళ్ళకి సంపాదన పెరగటము, అంటే వాళ్ళు ఒక స్టేజిలోకి వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఆ స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి మీకేంటంటే జీవితం మీద ఒక ఆశ, మేము కూడా ఏదన్నా సాధించాలని చెప్పి ఒక పట్టుదల, బాగా సంపాదించుకోవాలనే ఒక కసి, నలుగురిలో గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి, పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకోవాలి, మేము కూడా ఒక రూపాయి అనేది సంపాదించుకొని నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా నెంబర్ వన్గా ఉండాలి అని చెప్పేసి ఈ స్త్రీ వచ్చిన కాడి నుంచి ఏంటంటే వీళ్ళకి బాగా కలిసి రావటం అనేది జరిగిద్దనమాట. అంటే అంతకు ముందల సంపాదన ఒక పరంగా ఉంటే ఈ స్త్రీ వచ్చిన కాడి నుంచి ఏంటంటే సంపాదన రెట్టింపు కావటము, ఇంకా కొత్త కొత్త ఆలోచనలు రావటం. ఎందుకంటే సంతోషం, వాళ్ళకి కూడా ఆ స్త్రీ నచ్చింది కాబట్టి ఇంకా గొప్పగా వాళ్ళ దగ్గర చూపించడం కోసం ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా చెయ్యాలి, మేము ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఇంకా మేము బాగుండాలి అని చెప్పేసి వాళ్ళల్లో కూడా ఒక ఆ యొక్క ఇదనేది ఉంటుంది. ఒక రూపాయి పెట్టినా పెట్టకపోయినా కొంతమంది బాగా ఇష్టమైన వాళ్ళు ఒక రూపాయి హెల్ప్ చేస్తారు కొంతమందికి, కానీ కొంతమంది హెల్ప్ చెయ్యరు. ఏదో మాట్లాడతామంటే జస్ట్ మాట్లాడతారు అంతవరకే. అలాగా ఈ స్త్రీకి ఆ పురుషుడు వల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేకపోయినా, కానీ ఈ స్త్రీ వచ్చిన కాడి నుంచి మాత్రం ఆ పురుషుడికి బాగా జీవితం అంటే ఎంత అందంగా ఉంటుందా, ఆ మనిషి ఉంటే మాకు బాగుంటుంది, మనం ఏది హెల్ప్ చేసే పని కూడా లేదు కదా అని చెప్పేసేసి ఏంటంటే మంచిగా ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అలా సంపాదన పరంగా వీళ్ళకి బాగా కలిసి రావటము, మంచిగా సంపాదించుకోవటం, ఒక మంచి స్థాయిలో ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నిస్వార్థంగా, అంటే ఒక మిమ్మల్గా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టుకోవద్దు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించొద్దు. కొంతమంది ఏదో కోరుకొని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ప్రతి ఒక్కరిని కూడా అనుమానించొద్దు. ఏమీ కోరుకోకుండా మనిషిగా ఇష్టపడే వాళ్ళు కూడా ఈ రోజుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే జనం ఎలా ఉంటున్నారంటే మంచిని చెడుగా, చెడును మంచిగా ఇట్లా ఆలోచిస్తూ ఉంటున్నారు. ఎక్కడా కూడా మంచి ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళు బాధలు పడుతున్నారు. నిజంగా ప్రేమించే వాళ్ళకి ఏంటంటే బాధ, అవమానాలే చివరకు మిగులుతున్నాయి అన్నమాట. నటించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏంటంటే 4 రకాల మాటలు చెప్తారు కదా, వాళ్ళ మాటలు జనానికి బాగా నచ్చుతాయి. కానీ వీళ్ళేంటంటే ఈ నిజంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి నిజంగా ఇష్టపడటం ఒక్కటే తెలుసు కాబట్టి వీళ్ళకు వేరే రకాలుగా మాటలు మాట్లాడటం అనేది వీరికి తెలియదు కాబట్టి ఏదో కాస్త సరదాగా నవ్వుతా మన మనుషులు అన్నట్లుగా అలాగ కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటారు. అది అవతల వాళ్ళకు చులకన. అంటే ఈ రోజుల్లో మితిమించిన ప్రేమను చూపించడం కూడా తప్ప అనే అంతగా జనం ఏంటంటే అలా బుద్ధి చెప్తూ ఉంటున్నారనమాట. అలా ఒకళ్ళు ఇష్టపడుతున్నారు, ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, బాగా ఇష్టపడుతున్నారంటే వాళ్ళని తేలిగ్గా చూస్తాం మొదలు పెడుతున్నారు. అలా కాకుండా చీచా అని చెప్పేసేసి దూరం పెట్టేసేసి పట్టనట్లుగా ఉంటున్నారు చూడండి, అలాంటి వాళ్ళు వెనక పడుతూ ఉంటున్నారనమాట. కానీ ఎప్పుడు కూడా అది నిజం కాదు. మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ప్రేమ అనేది గొప్ప. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం నిజంగా అది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రేమించబడటం అనేది ఒక అదృష్టము. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా మీకు ఏదన్నా సహాయపరంగా ఏదన్నా మాటల రూపంలో సలహాలు ఇవ్వటం కావచ్చు, వాళ్ళ ద్వారా మీకు ఏదో ఒకటి ఉపయోగం, అంటే ఇన్నాళ్ళ నుంచి ఎక్కడో ఒక మూలన పడినట్లుగా ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఇంకా మీ జీవితం అనేది మంచిగా డెవలప్ అయ్యింది. కాబట్టి కొంతమంది వచ్చినప్పుడు అలా జీవితంలో మంచి కొత్తగా ఎదగటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి మనుషులు ఎవరన్నా ఉంటే పొరపాటును కూడా దూరం అనేది చేసుకోవద్దు. అలాంటి వాళ్ళని ఉంచుకోవటం వల్ల మీకింకా జీవితంలో మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి బంధాలను ఎప్పుడూ కూడా దూరం అనేది చేసుకోకూడదనమాట. ఎంతమందో ఎన్ని రకాలో చెప్తూ ఉంటారండి. కాకపోతే ఏ మనిషి ఎలాంటి వారు అనేది మీ మనసుకు తెలియాలన్నమాట. మీ మనసుకు ఈ మనిషి కరెక్ట్, పర్ఫెక్ట్ అని అనిపించినప్పుడు అలాంటి మనిషిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టుకోవద్దు. ఇది మీరు తెలుసుకుంటే బాగుంటుందన్నమాట. ఇదండి మీకైతే ఈ 4 రోజులు ఈ గొప్ప విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రేమ కనుక ఏదైనా ఉంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఎందుకంటే దానివల్ల మీ మనసుకు ఒక సంతోషం అనేది ఉంటుందన్నమాట. అలా మీ జీవితంలో ఇలాంటి బంధం ఏదన్నా ఉంటే
లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.